హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్నికలపై తన ధైర్య స్వభావాన్ని మరోసారి హైలైట్ చేశారు. ఎన్నికల్లో పోరాడి గెలవడం నా రక్తంలోనే ఉందని, ఇప్పటి వరకు 11 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపోటములతో ముందుకు సాగిన చరిత్ర నాకు ఉందని చెప్పారు. నాకు ఎన్నికలు కొత్తేమీ కావని, ప్రజల తీర్పు ఎప్పుడూ గౌరవిస్తానని తెలిపారు. సుప్రీంకోర్టులో కొనసాగుతున్న అనర్హత కేసు విషయానికొస్తే వాదనలు నడుస్తున్నాయని, కోర్టు ఏ నిర్ణయమైనా స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. చర్చ జరగలేదు. మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలుసు, ఇప్పటి వరకు సుమారు 11 ఎలక్షన్లు కొట్లాడాను. ఎలక్షన్ నాకేం కొత్త కాదు, ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు. ఫైట్ చేయడం, గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది. ప్రధానంగా ముఖ్యమంత్రి ముంబైలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మీడియా ముందుకు వచ్చి ద్రవ్య పరపతి విధాన కమిటీ తాజా నిర్ణయాలను వెల్లడించారు. 3 రోజుల పాటు జరిగిన ఎంసీసీ సమావేశాల్లో కీలక వడ్డీ రేట్లను మరోసారి తగ్గించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈసారి 25 బేసిస్ పాయింట్ల మేర కోత విధించగా ప్రస్తుతం రెపో రేటు 5.25% దిగి వచ్చిందని చెప్పారు. ఈ ఏడాదిలో వడ్డీ రేట్ల తగ్గింపు ఇదే 4వసారి కావడం విశేషం. వరుసగా రేట్లు తగ్గించడం వలన రుణ భారాలు కొంతమేర తక్కువయ్యే అవకాశం ఉందని, బ్యాంకింగ్ రంగంలో కూడా సానుకూల ప్రభావం కనిపిస్తుందని ఆయన వివరించారు. $3-year buy-sell swaps this month. The details will be notified separately later today. We are hopeful that these measures will ensure adequate duration. అమరావతిలో మంత్రి నారా లోకేష్ భావోద్వేగంగా పార్టీ కార్యకర్తల త్యాగాలను గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో నామినేషన్ పత్రాలు లాక్కోవాలని యత్నించిన సందర్భంలో మీసం తిప్పి సవాల్ విసిరిన అంజిరెడ్డి తాత తనకు ఎన్నటికీ మర్చిపోలేని స్ఫూర్తి అని చెప్పారు. అలాగే రక్తం కారుతున్న పోలింగ్ ఏజెంట్ గా చివరి వరకు నిలబడ్డ మంజుల ధైర్యం, ప్రాణాలు పోతున్న జై తెలుగుదేశం అని నినదించిన తోట చంద్రయ్య ఆత్మవిశ్వాసం పార్టీకి నిజమైన బలమని లోకేష్ పేర్కొన్నారు. ఇంకో తల్లి ఉంది, మంజుల గారు. పల్నాడులో ఏకంగా ఆమె బూత్ దగ్గర కూర్చుని వాళ్ళు రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తే అడ్డు తిరిగారు, కత్తులతో దాడి చేశారు. రక్తం కారుతున్నా కూడా అక్కడ కూర్చుని పోలింగ్ అయిన తర్వాతనే హాస్పిటల్కి వెళ్ళిన మంజుల గారే మీ లోకేష్ కి స్ఫూర్తి. తోట చంద్రయ్య రోడ్డు మీద న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్ ప్రాంగణం ఈ రోజు ప్రత్యేక అతిథి కోసం సిద్ధమైంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా రాష్ట్రపతి భవన్ కు చేరుకోగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిసి సాదర స్వాగతం పలికారు. భారత సంప్రదాయ ఆతిథ్యాన్ని ప్రతిబింబించేలా స్వాగత ఏర్పాట్లు ఆకర్షణీయంగా జరిగాయి. పుతిన్ రాకతో గార్డ్ ఆఫ్ హానర్ కార్యక్రమం నిర్వహించగా త్రివిధ దళాల ఆధ్వర్యంలో గౌరవ వందనం అందించడం విశేషంగా గన్నవరం విమానాశ్రయం ఈ రోజు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ రాకతో కిక్కిరిసిపోయింది. ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఆలస్యం లేకుండా అభిమానులకు అభివాదం చేసిన శివరాజ్ కుమార్ తన కొత్త సినిమా గుమ్మడి నరసయ్య ప్రారంభోత్సవం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రయాణం చేస్తున్నట్టు చెప్పారు. తన ప్రయాణాన్ని విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనంతో ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. తర్వాత రామ్ చరణ్ స్పెషల్ హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయి ఈశ్వర్ ను మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. బీసీ రిజర్వేషన్ల కోసం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఈశ్వర్ ఆరోగ్యంపై వైద్యులను వివరాలు అడిగి అతనికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈశ్వర్ కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఉందని తలసాని అన్నారు. రెండోది, ప్రభుత్వం వచ్చినాక చాలా అరాచకంగా విచ్చలవిడితనం. ఒకవైపున నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తారు, డబ్బులు ఖర్చు పెట్టుకోకండి, సర్పంచ్ ఎన్నికల్లో మంచి వాళ్ళని ఎన్నుకోండి అని చెప్పి. ఈ యొక్క కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్లోనే 28
28 పంచాయతీలు ఉంటే 25 ఏకగ్రీవం ఎట్లయితుంది డెమోక్రసీగా?